పటిష్ట బందోబస్తు సీసీ కెమెరాల నిఘాలో మొదటి రోజు గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 2 సెషన్లలో పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరిగాయి. గంటన్నర ముందే అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు అధికారులు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు లోపలికి అనుమతించలేదు. పరీక్ష టైంకు ఒక్క నిమిషం లేట్ అయినా అనుమతించలేదు. అక్కడక్కడ సమయానికి ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవడంలో అభ్యర్థులకు సాయం చేశారు పోలీసులు. ఇక రేపు రెండో రోజు గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరిగింది. పరీక్షకు గంటన్నర ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు అధికారులు. పరీక్ష టైంకు అరగంట ముందే గేట్లు మూసివేశారు. చాలా మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో ఎగ్జామ్కు అనుమతించలేదు అధికారులు. దీంతో చేసేదేమీ లేక వాళ్లు తిరిగి వెళ్లిపోయారు. పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ 3 పరీక్షకు అభ్యర్థులు తక్కువ స్థాయిలో హాజరయ్యారు. జిల్లాలో 18 పరీక్షా కేంద్రాల్లో 8,947 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రామగిరి మండలంలో జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కాలేజ్లో 768 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 283 మందే హాజరయ్యారు. 485 మంది అభ్యర్థులు గ్రూప్ 3 ఎగ్జామ్కు హాజరు కాలేదు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో ఆలస్యంగా వచ్చిన 13 మందిని కూడా ఎగ్జామ్కు అనుమతించలేదు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోనూ 2 నిమిషాలు లేటుగా వచ్చిన 7 అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు. అక్కడక్కడ అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు తరలించడంలో, వారు ప్రశాంతంగా పరీక్ష రాయడంలో పోలీస్ సిబ్బంది అభ్యర్థులకు ఎంతో సహకరించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ అభ్యర్థికి హెల్ప్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఎగ్జామ్ రాసేందుకు పొరపాటున గౌతమి కాలేజ్ సెంటర్కు వెళ్లింది ఓ అభ్యర్థి. తన పరీక్షా కేంద్రం బాలాజీనగర్లోని గీతాంజలి కాలేజ్ అని తెలుసుకుని ఇబ్బంది పడుతుండగా ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ విషయం తెలుసుకుని వెంటనే తన వాహనంలో సమయానికి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి చేర్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగజ్నగర్ బస్టాండ్లో 3 ప్రత్యేక వాహనాలను పెట్టి అభ్యర్థులను సమయానికి ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లారు. వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పరీక్ష రాసేందుకు తన కుమారుడితో వచ్చిన ఓ మహిళా అభ్యర్థికి సాయం చేశారు ఏఎస్ఐ సలీం. బాబుని లోపలికి అనుమతించకపోవడంతో తన బాబుని అక్కడే డ్యూటీలో ఉన్న సలీంకు అప్పగించింది. మహిళ లోపల పరీక్ష రాస్తుండగా బాబుని ఎత్తుకున్నారు ఏఎస్ఐ సలీం. కరీంనగర్ జిల్లాలో మరో మహిళ ఎగ్జామ్ రాస్తుండగా ఆమె భర్త ఎగ్జామ్ సెంటర్ బయట బాబుని ఆడించారు. రేపు రెండో రోజు గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎగ్జామ్ను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. 1401 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తోంది టీజీపీఎస్సీ. అధికారం పోయి బీఆర్ఎస్ నేతలకు పిచ్చి పట్టినట్టవుతుందని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు మంత్రి సీతక్క. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు. ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసేందుకే సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో విజయోత్సవ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 19న విజయోత్సవ సభ నిర్వహిస్తోన్నారు. సభ ఏర్పాట్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే పురుగులు పడి చస్తారని ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. వికారాబాద్ కలెక్టర్పై దాడి కేటీఆర్ పనేనని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులను విదేశాల్లో దాచారని విమర్శించారు. అధికారం పోయి బీఆర్ఎస్ నేతలకు పిచ్చి పట్టినట్లవుతుందని సైకియాట్రిస్ట్ కు చూపించుకోవాలని సూచించారు. దుష్టపాలన అంతమై ఏడాదవుతున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని, సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. దయచేసి మిమ్మల్ని ఒక్కటే నేను సలహా ఇస్తాను, సైకియాట్రిస్ట్కు చూపించుకోండి మీరు మొదలు. ఎందుకంటే నాకు తెలిసి మీ మానసిక పరిస్థితి సరిగా లేనట్టున్నది.
ఈ అధికారం పోయిన పిచ్చిలో ఉండి మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతున్నట్టు లేదు. ఒక అధికారి మీద గతంలో చరిత్రలో ఎక్కడైనా కలెక్టర్ స్థాయి అధికారి మీద దాడి జరిగిన సంఘటనలు ఉన్నాయా? అది ఏమైనా గౌరవప్రదమైన సంఘటనేనా? ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక అడ్డుపడుతున్నారని విమర్శించారు మంత్రి సీతక్క. హైడ్రా కూల్చివేతలు, కులగణన సర్వే ప్రజలకు మేలు చేయడానికి అని చెప్పారు. లిమ్కా బుక్ రికార్డు కోసం బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేస్తే తాము ప్రభుత్వ పథకాలను సక్రమంగా ప్రజలకు అందించేందుకు కులగణన చేస్తున్నామని చెప్పారు. ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు వరంగల్ సభ నిర్వహిస్తున్నామన్నారు సీతక్క. ఇవాళ మరి అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజల కోసం హైడ్రా తెస్తే అడ్డుకున్నారు. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కులగణన చేపడుతుంటే కూడా అధికారులను నిలదీయండి, అడ్డుకోండి, ఇది చేయండి, అది చేయండి, ఇదేందుకు అదేందుకు అని అడ్డుకుంటా ఉన్నాం. మేమేమన్నా ఆటపాటల కోసం చేస్తున్నామా? మీ లెక్క లిమ్కా లేదా ఇంకో గిన్నిస్ రికార్డుల కోసం కాదు. మొన్నటిదాకా పోలీసులను రెచ్చగొట్టిరు, పోలీసులను రోడ్ల మీద తీసుకొచ్చారు. ఇప్పుడు పోలీసులు దుర్మార్గులు, దొంగలు, లంగలు అని మళ్ళీ పోలీసుల మీద వీడియోలు పెట్టిస్తున్నారు. ఓకే, పర్టికులర్గా ఎక్కడైనా లోపాలు జరుగుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ మొత్తం వ్యవస్థనే తిట్టే పని చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు నోరు మీద పద్దు, వాళ్ళు అధికారంలో లేకుంటే మాత్రం ప్రతి ఒక్కరు రోడ్ల మీద వచ్చి కూర్చోవాలి, ప్రతి ఒక్కరు గొడవలు పెట్టాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. మహిళా సాధికారతకు ప్రాధాన్యతమిస్తున్న ప్రభుత్వం 1,00,000 మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తోంది. సభ ఏర్పాట్లు, జన సమీకరణలో పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మద్యం, నగదు తరలించకుండా నిత్యం పహారా కాస్తున్నారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీసీ కెమెరాలతో రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. ఇక అంతర్రాష్ట్ర బార్డర్లో భద్రతా చర్యలపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల మీదుగా లిక్కర్ కానీ క్యాష్ తరలిపోకుండా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా సరిహద్దుల్లోని కిన్వట్ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్న దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి నగదు, లిక్కర్ తరలిపోకుండా ఎప్పటికప్పుడు పోలీసులు చర్యలు చేపట్టి తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల గారు ఇక్కడ తనిఖీలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మేడం చెప్పండి, ఈ మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ చెక్ పోస్టుల ద్వారా ఎలాంటి చర్యలు చేపడుతుంది? మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మనకి బోర్డర్స్ 7 ప్లేసెస్లో ఉన్నాయి. అందులో ఒకటి చెక్ పోస్ట్, ఇది సారంగపూర్ చెక్ పోస్ట్, ఇది రామ్ సింగ్ తాండా దగ్గర ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిన్వట్ నియోజకవర్గంలోకి వస్తుంది. ఇటు వెళ్తే అప్పారావుపేట వస్తుంది. సో అందుకని ఇక్కడ స్ట్రాటజికల్గా ఇక్కడ పెట్టాము. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇక్కడ రోజు వెహికల్ చెకింగ్స్ చేయడము, అలాగే ఏదైనా అక్రమ మద్యం కానీ నగదు కానీ వెళ్తూ ఉంటే పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2,50,000 వరకు ఇక్కడ సీజ్ చేశారు. అంటే మిగతా ఆ ప్రాంతాల్లో మేడం అంటే బైన్స పరిసర బేల్తరాడ కావచ్చు, కుబేర్ దగ్గర పెట్టాము, అండ్ బోకర్ దగ్గర పెట్టాము, ధర్మాబాద్ బార్డర్లో పెట్టాము. అక్కడ టోటల్ 6 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎన్ని రోజుల వరకు తనిఖీలు ఉంటాయి మేడం? ఎలక్షన్స్ అయ్యే వరకు ఉంటాయి. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి చేస్తున్నాం. ఇది రెగ్యులర్గా నాందేడ్ ఎస్పీ తోటి బార్డర్ మీటింగ్స్ పెడుతున్నారు. అలాగే మహారాష్ట్ర డీజీపీ, మన డీజీపీ కలిసి చాలా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టారు. వీటన్నిటిలో కూడా మాకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. చెక్ పోస్టుల దగ్గర ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశారు? చెక్ పోస్టుల దగ్గర ఒక 30 మంది ఉన్నారు. వాళ్ళు రోజు మారుతూ ఉంటారు చెక్ పోస్ట్ దగ్గర. సో మన పోలీస్ నుంచి ఒక 30 మంది ఉన్నారు. టోటల్ 7 చెక్ పోస్టులు. ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర ఒక 7 మెంబర్స్ ఇట్లా మారుతూ ఉంటారు. తనిఖీలు ఏ సమయాల్లో నిర్వహిస్తున్నారు? హోల్ డే 24 అవర్స్. మహారాష్ట్రలో ఎన్నికలు ఈ నెల 20వ తేదీన జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాంకిడి, డొల్లారా, ఇక్కడ సారంగపూర్, బేల్తరాడ మొత్తం ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 2,00,000 నగదును సీజ్ చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో అక్కడ డీజీపీ, ఇక్కడ డీజీపీ అధికారులతో పోలీసులు సమన్వయం చేసుకొని ఈ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, కిన్వట్ సరిహద్దు నుంచి. క్వింటాలు సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది రాష్ట్ర సర్కార్.
32 రకాల సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంది. సన్నాలకు ధృవీకరించేందుకు డిజిటల్ మీటర్ గ్రెయిన్ పాలిఫర్ కొనుగోలు కేంద్రాలు పంపిణీ చేసింది. ధాన్యాన్ని సేకరించి హస్క్ రిమూవర్తో ధాన్యపు పొట్టును తొలగిస్తారు. గింజ కొలతలను బట్టి సన్నధాన్యమో కాదో నిర్ధారణ చేస్తారు అధికారులు. సన్నాల గుర్తింపుపై మరింత సమాచారం మెదక్ జిల్లా నుంచి శ్రీధర్ అందిస్తారు. సన్నరకం వడ్లకు బోనస్ ప్రకటించడంతో ప్రస్తుతం ఆ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లను కొంటున్నారు. సన్నరకం వడ్లను ఆ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ సమస్య వచ్చి పడింది. ఇక్కడ సన్నరకం వడ్లను దొడ్డ రకం వడ్లను వేరు చేయడం ఎట్లాగా, వాటిని ధృవీకరించడం ఎట్లాగా అనే ఒక సమస్యకు పరిష్కారమే ఓ డిజిటల్ మీటర్ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు, కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసిండ్రు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు అగ్రికల్చర్ స్థానిక అధికారులు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు ఈ డిజిటల్ మీటర్తోని సన్న రకం వడ్లను గుర్తుపెడతాం అంటున్నారు కదా, ఎట్లా ఉంటుంది దాని ప్రాసెస్ అంత ఏంది? డిజిటల్ మీటర్లో మనకు ఇది 2 రకాలుగా ఉన్నాయి. స్క్రీన్ వస్తుంది కొన్ని, ఇది మనకు మాన్యువల్ రకమైన రీడింగ్ చూపిస్తుంది. కొన్ని డిజిటల్గా డైరెక్ట్గా డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. దానిపైన మనం ఇక్కడ ఈ కెర్నల్ని మనం ఇక్కడ లెంత్ బెర్త్ ఎస్టిమేట్ చేస్తాము. కామన్గా ఏంటంటే మనకు సన్న రకాలు ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 6 mm కంటే లెంత్, కెర్నల్ యొక్క లెంత్ అనేది 6 mm కంటే తక్కువ ఉండాలి, బెర్త్ అనేది 2 mm కంటే తక్కువ ఉండాలి. మనకి రెండింటిని డివైడెడ్ బై ఎల్బీ రేషియో, లెంత్ అండ్ బెర్త్ రేషియో చేస్తే దాన్ని 2.5 mm కంటే ఎక్కువ ఉండాలి. మ్యాక్సిమం డెసిమల్ నెంబరే వస్తుంది, పాయింట్లలోనే వస్తుంది. మనం కెర్నల్ కానీ లెంత్ కానీ బెర్త్ కానీ డెసిమల్ నెంబరే ఉంటుంది. పాయింట్ అంటే 1.4 కానీ 1.3 కానీ 1.9 ఇట్లుంటుంది. ఇదేమో మెయిన్ నెంబర్. ఇప్పుడు 1.4 వచ్చింది అనుకోండి, 1 ఏమో ఇది రిప్రజెంట్ చేస్తుంది మనకు, ఆ 4ని ఏంటంటే ఈ రీడింగ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది రెండు రకాలుగా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటుంది. 2 ఎస్టిమేషన్స్ ఇందులో జరుగుతున్నాయి. ఆ విధంగా మనము సన్న రకాలను ఎస్టిమేట్ చేయొచ్చు. ఇంతకుముందు ఎట్లా గుర్తించేటోళ్ళు అంటే సన్న రకం వడ్లను కానీ కొనుగోలు కేంద్రాల్లో అప్పుడు కొనేటోళ్ళ ఎట్లా ఉండే పరిస్థితి? అప్పుడైతే రైతులు సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేవారు కాదు. గవర్నమెంట్ ఈ బోనస్ అని ప్రకటించడంతో ఈసారి సన్న రకాల ధాన్యం అనేది రైతులు పండించడం ఎక్కువ జరిగింది. ఎట్లా ఉంది ఒకసారి చేసి చూపేయండి, అసలు మీరు ఎట్లా చేస్తారు? ఇదంతా గతంలో లేదు కదా, ఇప్పుడు మీకు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారా? మీకు ఇదంతా ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఇట్లా అయితే మనం ఒక రైతు యొక్క కుప్ప ఉన్నట్టయితే ఒక 4-5 దగ్గరల నుంచి మనం శాంపుల్ తీసుకుంటాం అన్నట్టు. తీసుకొని అది ఒక మనం 4 భాగాలు చేస్తాం. దాన్ని 4 భాగాలు చేసిన తర్వాత ఆపోజిట్ భాగాలు తీసేసి అట్లా ఒక 3 to 4 times మనం చేస్తాము. చేసిన తర్వాత మనకు కొంచెం శాంపుల్ లాగా వస్తుంది. దాన్ని మనం ఈ హస్క్ రిమూవల్ దాంట్లో మనం క్రష్ చేసిన తర్వాత మన బియ్యం అనేది రావడం జరుగుతుంది. ఆ బియ్యాన్ని మనము ఒక 4 నుంచి 5 గింజలు తీసుకొని మనం దీంట్లో లెంత్ బ్రెడ్త్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఏమంటున్నారు రైతులు? అంటే 500 రూపాయల బోనస్ వస్తుంది కదా, సో వాళ్ళకు గిట్టుబాటు అవుతుందా? ఎట్లా ఉంటుంది ఇదంతా? కొంచెం మనకి సన్న రకం ధాన్యం ఏంటంటే దిగుబడి కొంచెం తగ్గినా కానీ గవర్నమెంట్ బోనస్ ప్రకటించడంతో మనకి దొడ్డు దానికంటే ఎక్కువ వాళ్ళకి అది డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ఏమంటున్నారు ఈ డిజిటల్ మీటర్ని చూసి రైతులు ఏమంటున్నారు? అంటే ఇప్పటివరకు అయితే సన్న రకం ధాన్యం ఎక్కువ మన కొనుగోలు సెంటర్లకు రాలేదు. ఈసారి నెక్స్ట్ యాసంగి నుంచి కొంచెం సన్న రకం ధాన్యం అనేది ఇంకా పెరుగుతుందని పెరిగే అవకాశం ఉంది. ఎట్లుంది ఇప్పుడు? ఏమేమి వేసినావు? ఎంత ఉంది పొలం నీకు? నేను పొలం వేసిన. ఎంత ఉంది నీకు? నాకు 28 గుంటలు. 28 గుంటలు అంతే. ఏమేమి వేసినావు? అందులో బాధే దొడ్డు వారి వేసిన. సన్నదేలే. ఎందుకు 500 బోనస్ ఇస్తారంట కదా సన్నదాన్ని? అయితే సన్నది కూడా వేసిన సార్. కొంచెం మా కొడుకుల పేరు మీద ఉంది ఆ భూమి, వాళ్ళు చేయమంటే నేను సన్నది కూడా వేసిన. ఒక 25 గుంటలు వేసిన కోయలే. అది చెప్పు, ఏం వేసినావు నువ్వు? సన్నవాళ్ళు వేసాను. ఒక ఎకరన్నర అంటే బాగానే ఉండే. అయితే ఈ మధ్యలో ఏంటంటే రోగం వచ్చింది, దోమపోటు వచ్చింది. ఇప్పుడు పోసి అక్కడ పోసాను, మరి బోనస్ వస్తుందని వేసినాం. ఇప్పుడు చూసినావా డిజిటల్ మీటర్ల సన్నయ్య వడ్లు చూస్తున్నారు? చూసి ఇవాళ చూశారు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చూసారు, బాగానే ఉన్నదని చెప్పారు. అంటే ఇప్పుడు సన్న రకం వడ్లకు దిగుబడి తక్కువ వస్తాయి కదా, ఇట్లా బోనస్ ఇవ్వడం వల్ల ఇట్లా నీకు అది బ్యాలెన్స్ అవుతుందా? మరి అయితే బ్యాలెన్స్ అయినా కాకపోయినా బోనస్ ఇస్తారమన్నారు కదా, అందుకని సన్నయ్య వేయడం జరిగింది. అంతకుముందు సన్న వేస్తే ఏడా ముక్కుంది మరి? అంతకుముందు అయితే సన్న వేస్తే మా ఇంటి మందం పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు తర్వాత ఏంటంటే లేదు అంటే మిగిలి బియ్యం పట్టించి అమ్మేవాళ్ళం. కొందరు అట్లా లాభం ఉంటుందా? బియ్యం పట్టించి అట్లా బియ్యం పట్టిస్తే లాభం ఉండేది. లేదు అంటే కొనుగోలు చేసే వాళ్ళకి అమ్మితే తక్కువనే వస్తుంది రేటు. సేమ్ రేటు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 20 ఇంతకుముందు 22-30 ఉండే, అదే రేటు కట్టించేవాళ్ళు. సేమ్ అదే విధంగా పోతుండే కొనుగోలు కేంద్రంలో. ఏ విధంగా అయితే దొడ్డి పోతున్నాయో ఇవి కూడా
అంతే రేటుకు ఇప్పుడు ఈ డిజిటల్ మీటర్ పద్ధతి మంచిది అంటారు. డిజిటల్ మీటర్ మంచిదే, ఇట్లా రావడం మంచిదే. కాకపోతే ఏంటంటే అవి తక్కువ ఉంటే పెట్టుకోరా అని భయం కూడా కొంచెం. అంటే సన్న రకం అవును తెలిసిపోతుంది. దొడ్డు రకం వడ్లతో పాటే సన్న రకం వడ్ల అమ్ముకునే పరిస్థితి ఉండేదని ఇప్పుడు డిజిటల్ మీటర్ ద్వారా ఆ సమస్య పరిష్కారం అవుతుందంటూ కూడా రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వేసిక్ న్యూస్, మెదక్ జిల్లా నుండి. మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. 4696 మందికి ఇందిరమ్మ స్కీమ్ కింద ఇల్లు కట్టుకునేందుకు 230 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పాలనలో నిర్వాసితులకు న్యాయం జరిగిందని తెలిపారు ఆది శ్రీనివాస్. ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సర్కార్కు ధన్యవాదాలు తెలిపారు నిర్వాసితులు. మిడ్మానేరు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ స్కీమ్ కింద 4696 మందికి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల చొప్పున మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. గతంలో 12 గ్రామాల్లోని 10,683 మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇప్పటికే 5,987 మంది నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన 4,696 మంది ఇళ్లు కట్టుకునేందుకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. మిడ్మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. 4696 కుటుంబాలకు 230 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసిందన్నారు. 2018లో మిడ్మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ కింద 5 లక్షలు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఆనాడు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందని గుర్తు చేశారు ఆది శ్రీనివాస్. మా నిర్వాసులను ఆదుకుంటుంటే పట్టించుకున్న పాపాన ఆనాటి ప్రభుత్వం పోలేని సందర్భంలో ఈరోజు మేము 10 మాసాలు ప్రభుత్వం వచ్చి ప్రజలు కష్టాలు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పండి. ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు దీనిపైన అభినందనలు చెప్పాలని చెప్తున్న ప్రభుత్వానికి మీ ద్వారా నేను కోరుతున్నా. మా ఏవలు చేయలేకపోయినాం, మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు అభినందనలు, ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి సందర్భం ఉందో అంటున్నా. మంచి పని చేస్తే మేము మద్దతు ఇస్తామన్నారు కదా. తమకు ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు నిర్వాసితులు. నిర్వాసితుల కోసం కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణలకు ధన్యవాదాలు తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు నిర్వాసితులు. మిడ్మానేరు నిర్వాసితులు ఎన్నో బాధలు పడ్డారు. మేము త్యాగం చేశాం. మా త్యాగాన్ని గుర్తించి ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 5 లక్షలు మంజూరు చేసిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిడ్మానేరు నిర్మాణంలో ఇల్లు, భూములు కోల్పోయి ఎన్నో అవస్థలు పడుతున్నారు నిర్వాసితులు. సొంత అడ్రస్ అంటూ లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. 80 ఏళ్ల వయసున్న ఓ పెద్దాయన 53 ఏళ్లుగా ఆహారం తీసుకోవడం మానేసి ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కొలిప్యాక గ్రామానికి చెందిన గంగారం అజీర్తి సమస్యలతో 1971లో అన్నం తినడం మానేశారు. అప్పటి నుంచి కేవలం పాలు, పండ్లు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయునిగా పనిచేసిన గంగారం చాలా ఏళ్లుగా ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నారు. సాత్విక ఆహారం తీసుకోవాలని, బయట ఆహారానికి అలవాటు పడవద్దని సూచిస్తున్నారు. ఇక గంగారం జీవన విధానంపై మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. ఏ పని చేయాలన్నా శరీరం సహకరించాలి. శరీరం సహకరించాలంటే సరిపడా ఆహారం తీసుకోవాలి. సాధారణంగా సామాన్య మానవులంతా చేసేది అది. ఆహారం శ్రమ చేయడం, దానికి తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటిది శరీరాన్ని నిలకడగా ఉంచుకునేటువంటి ప్రక్రియలో ఒక భాగం. కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశంలో మనతో ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన దాదాపు 50 సంవత్సరాలుగా ఎట్లాంటి ఆహారం లేకుండా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం పళ్ళు, మంచినీరు, పాలను సేవిస్తూ గత 50 ఏళ్ళుగా ఆయన ఉన్నారు. అసలు అట్లాంటి ఆహారాన్ని తీసుకుంటూ, కేవలం ద్రవ పదార్థాలు తీసుకుంటూ 50 సంవత్సరాలుగా శరీరాన్ని కాపాడుకోవడం, చాలా హెల్దీగా, అది కూడా శరీరాన్ని కాపాడుకోవడం, చాలా ఆరోగ్యవంతంగా కాపాడుకునేటువంటి ఒక ప్రక్రియను ఆయన చేపట్టింది. చాలామందికి ఆయన ఆదర్శంగా ఉన్నారు. అసలు జంక్ ఫుడ్
ఈరోజు మన ఫుడ్ సిస్టమ్ అంతా కూడా జంక్ ఫుడ్గా మారిపోయింది. జంక్ ఫుడ్ తింటే కానీ దినం గడవనటువంటి పరిస్థితిలో ఇట్లా అసలు ఆహారం తినకుండానే ఉండే ప్రక్రియ ఎట్లా చేపట్టిండ్రు, ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా దీన్ని కంటిన్యూ చేస్తుండ్రు? గంగారాం అనేటువంటి ఒక పెద్ద ఆయన మనతో ఉన్నారు. ఆయన 50 ఏళ్ళుగా ఇట్లా ఏం ఆహారం తీసుకోకుండానే ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది తెలుసుకుంటుంటే మనం ఒక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా అసలు ఎందుకు ఇట్లా ఒక 50 ఏళ్ళుగా మీరు అసలు ఏం భోజనం చేయట్లేదని తెలుస్తుంది, ఎందుకు ఎట్లా సాధ్యమైంది ఇదంతా? చిన్నప్పుడు మాకు పడలేదు, ఆహారం పడలేదు. అయితే ఋషులు మునులు అయితే పండుగ పెరిగింది, దివ్య జీవితం గడిపినారు. నేను కూడా పండుగ పాలిని పవిత్ర జీవితం గడపాలి, జీవితం ధన్యం చేసుకోవాలని సంకల్పం చేసినట్టు. జంతువులు కూడా చిన్నప్పటి నుంచి ఏ జంతువు కూడా ఆహారం తీసుకోదు, ఉడికిన వస్తువులు తిన్నాయి. అవి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్గా ఉంటాయి, గాలిలో తిరుగుతాయి, మంచిగా బతుకుతుంటాయి. నేను కూడా ఆ విధంగా బతకాలని, ఆ విధంగా అటువంటి అలవాటు కావాలని సంకల్పం చేసుకున్నాను. సో మీకు ఏ వయసులో ఇది స్టార్ట్ అయిందండి? మీకు ఏ వయసులో ఉన్నప్పుడు ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1971 నుంచి స్టార్ట్ అయింది. 1971 నుంచి. సో అప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు నాకు 80 వయసు సంవత్సరం. అప్పుడు అంటే 50 సంవత్సరం. సో అంటే మొదట్లో ఏదన్నా కడుపు నొప్పి లాంటిది, అరగకపోవడం అట్లాంటి ఏమైనా సమస్యలు వచ్చినాయి? జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సరే జీర్ణం కాలేదు, అన్నం జీర్ణం కాలేదు. అన్నం అంటే 30 కిలోమీటర్ సైకిల్ దొక్కితే అప్పుడు కొద్దిగా జీర్ణం అవుతుంది. టీచర్ కూడా నేను అంతా పని చేయాలని కష్టం అవుతుందని కేవలం పనులు తింటే సులభంగా అరుగుతాయి, సాత్వికారం, మంచి బుద్ధి కుడుతుంది, మంచి జ్ఞానం కలుగుతుంది, ధ్యానం కలుగుతుంది ఆలోచన వచ్చింది. మా టీచర్లు కూడా చాలా మంచి టీచర్లు దొరికినారు. మంచి జ్ఞానం చెప్పినారు, మంచి ధ్యానం చెప్పినారు. ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి? డాక్టర్స్ ఏం చెప్పినప్పుడు ఆ రోజుల్లో? డాక్టర్ నాకు ఎప్పుడు ఇంతవరకు డాక్టర్ లేడు. నాకు ఇంజక్షన్ గోళ్ళు పడే డాక్టర్కి సలహా ఇయ్యాడు. కావాలంటే నేను డాక్టర్ సలహా ఇస్తా కానీ నాకు డాక్టర్ లేడు. మన నిర్ణయం మీరు స్వతహాగానే తీసుకున్నారు? స్వతహాగా తీసుకున్నాను. మంచి గాలి, మంచి ఆహారం, దాంతో ఆరోగ్యం బాగుంటుంది. మన చేతిలో మన ఆరోగ్యం. సో 50 ఏళ్ళుగా మీ ఆహారం ఏంటిది? పల్లి పలుకులు ఉండే 30 సంవత్సరాలు పల్లి పలుకులు తిన్నాం. తర్వాత 30 ఏళ్ళ నుంచి మళ్ళీ పండ్లు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 20 నుంచి పండ్లు తింటున్నాం. అరటి, సేపులు, ఏదైనా సీజనబుల్ పండ్లు. సో మీరు శరీరం లోపలికి ఇచ్చేటువంటి పదార్థాలు, ద్రవ పదార్థాలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏమేమి తీసుకుంటారు? ద్రవ పదార్థాలు నీరు, ఎప్పుడైనా తాగితే పాలు, మజ్జిగ, పెరుగు. సో 50 ఏళ్ళుగా ఆహారం లేకుండా ఉంటూ కేవలం పళ్ళు, నీళ్లు తీసుకొని 50 ఏళ్ళుగా మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, బైక్ కూడా నడుపుతున్నా అని చెప్తున్నారు. దీంతోపాటు కొంత ఆధ్యాత్మిక చింతన కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ సమాజానికి? ఏం చెప్తారు? పిల్లలకి ఏం చెప్తారు? యూత్కి ఏం చెప్తారు? సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? లాస్ట్ ఫైనల్ చెప్తారు, మానవ జీవనం ధన్యం చేసుకోవాలని. సో మాలాంటి వాళ్ళకైతే 50 ఏళ్ళుగా మీరు ఇట్లా ఆహారం తీసుకోకుండా చాలా గొప్పగా అనిపిస్తుంది సార్. మీకు ఎట్లా అనిపిస్తుంది? 50 ఏళ్ళుగా మీరు ఏం తినకుండా ఉన్నారు, అసలు అన్నం అంటే తెలియదు అంటే మీరు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది సార్? ఏమనిపిస్తాం, ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఇప్పుడు ఈ జంతువులకు ఎవరు చెప్పింది వాళ్ళకు? అంత ప్రతి 80 జీవరాశులు ఎన్నో జంతువులు ఉన్నాయి, ఒక్క జంతువు ఇంతవరకు అనారోగ్యం లేదు. మరి మానవుడు ఎందుకు వాడికి జానడు బొత్తు ఉంటుంది, వాడికి అంత అయినా కానీ వాడికి ఏం ఆరోగ్యం లేదు. అంటే ఎటువంటి వస్తువులు తినేవి, మంచి గాలి తీసుకుంటాయి, మంచి ఆహారం, ఇవి ధ్యాన గింజలు తీసుకుంటాయి, మంచి ఆహారం తీసుకుంటాయి కాబట్టి మంచిగా ఉంటాయి, యాక్టివ్ ఉంటాయి. అంతే మనం కూడా అటువంటి అలవాట్లు తీసుకుంటే మనం కూడా యాక్టివ్ ఉంటాం, ఎటువంటి అనారోగ్యం పాల్గొం. మన చేతిలో మన ఆరోగ్యం సంపాదించుకుంటే మంచి అలవాటు చేసుకుంటే మంచిగా బతకమని ఆలోచన ఉంటాయి. 27-28 సంవత్సరాల వయసులో, యుక్త వయసులో ఆహారాన్ని మానేసినటువంటి గంగారాం గత 50 ఏళ్ళుగా, అంటే 1971 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆహారం తీసుకోకుండా, ఒక్క పూట కూడా ఆహారం తీసుకోకుండా చాలా యాక్టివ్గా, చాలా ఉత్సాహంగా శరీరాన్ని నిలుపుకున్నారు. ఇది ఆహారం లేకుండా ఉండకపోవడం అనేటువంటిది పెద్ద సమస్యే కాదు, కానీ మనోసంకల్పం చాలా గట్టిగా ఉండాలనేటువంటి విషయాన్ని గంగారాం గారు చెప్తున్నారు. జంక్ ఫుడ్కు, సాత్విక ఆహారానికి చాలా డిఫరెన్స్ ఉందని, ఈ రెండింటికి అలవాటు పడ్డటువంటి మనుషులు ఇట్లా ఆ శరీరాన్ని నిలకడగా ఉంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. మనోసంకల్పం గట్టిగా ఉంటే ఇట్లా ఎవరైనా, తానే కాదు అందరూ కూడా ఇట్లా ఉండే ప్రయత్నం చేయొచ్చు. గంగారాం గారి జీవితం అయితే నేటి యువతకు ఆదర్శంగా ఉందనేటువంటి విషయం మనం చెప్పక తప్పదు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి. ఏజెన్సీ ప్రాంతంలోని పోడు భూపట్టాల రీసర్వేకు డిమాండ్ చేస్తున్నారు రైతులు. గత పాలకుల నిబంధనలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోడు పట్టాల పంపిణీ వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వం అనర్హులకు పట్టాలు ఇచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీసర్వే చేసి సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయాలంటున్నారు రైతులు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ఏరియా భూచట్టాలు అమల్లో ఉండటంతో పోడు భూములకు మోక్షం లభించటం లేదు. చట్ట ప్రకారం గిరిజనులు పోడు హక్కు పత్రాలు పొందేందుకు అర్హులైతే 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి వారు పోడు సాగు చేస్తున్నట్లు గ్రామ పెద్దలు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. 2005 కంటే ముందు నుంచి ఆ గిరిజన కుటుంబం గ్రామంలో నివసిస్తున్నట్లు ఐడి ప్రూఫ్ చూపించాలి. ఇక గిరిజనేతరులైతే 1930 కంటే ముందు నుంచి అంటే సుమారు 75 ఏళ్లుగా గ్రామంలో పోడు సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాలో ట్రైబల్స్ కంటే నాన్ ట్రైబల్సే అధికంగా పోడు సాగు చేస్తున్నారు. ఒక్క జైనూర్ మండలంలోనే 40,000 ఎకరాల్లో నాన్ ట్రైబల్ రైతులు పోడు చేస్తున్నట్లు అంచనా. వారి దగ్గర 1930 కంటే ముందు నుంచి పోడు సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. జిల్లాలో పోడు భూముల పట్టాల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ రూపొందించిన జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నా పట్టాలు ఇవ్వలేదంటున్నారు. 1930 నుంచి తరతరాలుగా సాగు చేసుకుంటున్నా హక్కు కల్పించలేదని చెప్తున్నారు. ఇటీవల నిర్వహించిన పోడు సర్వేలో ఆధారాలు చూపించినా గ్రామ పెద్దలు వాంగ్మూలం ఇచ్చిన పట్టాల సర్వే జాబితాలో తమ పేర్లు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇదివరకు కూడా మాకు అన్యాయమే నడుస్తున్నది. ఇక్కడ మేము ఆదివాసీ తుడుందెబ్బ తరపున ఏం డిమాండ్ ఒకటే సార్, మాకు ఆదివాసులకు కంపల్సరీ న్యాయం చేయాలని, మళ్ళా రీసర్వే చేయాలా పోడు భూములకు. ఎందుకంటే పోడు భూములు ఇచ్చారు, కేసీఆర్ ఇచ్చారు, కానీ అక్కడ 2 ఎకరాలు ఉంటే 1 ఎకరమే ఇచ్చారు పట్టాలు. డిమాండ్ చేస్తున్నా సార్ మా తుడుందెబ్బ నుంచి ఇది ఒకటే, మాకు జై ఆదివాసీ, మాకు న్యాయం కావాలా. ఈ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు మొదలుగా 2006లో కూడా పట్టాలు వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళే పట్టాలు మాకు మంచిగా స్పందించి మాకు గిరిజన నాయకులకు, ఆదివాసీ నాయకులకు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. జై ఆదివాసీ. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు సర్వే చేసినారు సార్. కొంతమందికి పట్టాలు ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలేదు సార్. అయితే అది ఇంకా తర్వాత మళ్ళీ సర్వే చేసి అందరికీ పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇంతకుముందు వాళ్ళే పట్టాలు చేసి ఇచ్చినారు, కొన్ని ఇచ్చినారు, కొన్ని ఇవ్వలే. అయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి వాళ్ళు పట్టాలు చేసి ఇవ్వాలని కోరుతున్నాం సార్. గత ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ ఉంటే గత పోయిన ప్రభుత్వం ఎంతో కొంత పట్టాలు ఇచ్చి చేతులు దులిపికున్నది. సంపూర్ణంగా పట్టాలు ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశించినాం, కానీ ప్రభుత్వం వచ్చి కొంచెం సంవత్సరం దగ్గరకి పడతా ఉన్నది, కానీ ఆ పోడు పట్టాల గురించి ఊసే లేకుండా పోయింది. ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పూర్తిగా రీసర్వే చేసి 2006 అడవి హక్కుల చట్ట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా అడవి హక్కుల పట్టా ఇవ్వాలి. దాంతోపాటు అన్ని విధాల సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు పట్టాల మంజూరుపై అధికారిక సమాచారం లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,05,601 ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి. వాటిలో గిరిజనేతరుల దరఖాస్తులను రద్దు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 56,000 వరకు అప్లికేషన్స్ రాగా అర్హులకు పట్టాలు ఇవ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శబరిమలకు సికింద్రాబాద్ గణేష్ దేవస్థానం నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 12వ రోజుకు చేరింది. గుత్తి నుంచి కల్లూరుకు చేరుకున్న స్వాములకు బాలు యాదవ్, రమేష్ యాదవ్, అనిల్ యాదవ్, చందు, నవీన్ భిక్ష ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాలధారులు ఇవాళ గార్లదిన్నెలో బస చేయనున్నారు. ఈ మహాపాదయాత్రలో గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు, కృష్ణ, కిరణ్ స్వాములు పాల్గొన్నారు.
ఎయిటీన్ ఇయర్స్ ఉండే అమ్మది ఒట్టు తీసుకెళ్ళి ఇంట్లో పూజ రూమ్ కాడ పెడితే అమ్మ మార్నింగ్ లోపల 4:30 3 o'clock పెద్ద నాగదేవ సర్పం లోపల వచ్చి శివుని లింగం మీద దాని లింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు గల్మలు నిలబడితే ఆ స్వామి తలగదు ఛాతి మీద అది ఒక అర్థం కాలేదు 10-20 నిమిషాలు దాంట్లో 1.5 hour వరకు ఇంట్లో పూజ రూమ్లో ఉన్నా చుట్టూ అయిపోయిన తర్వాత శివపార్వతి అర్థం అయిన తర్వాత అమ్మ నిజంగా రూపంతో కనిపించింది. వైట్ కలర్లో ఎర్ర మొత్తం బండారం ఎలా ఉంటుందో రెడ్ కలర్ బొట్టు ఆ తిలకంలో కనిపించి మొత్తం ఇంత కన్ను పెట్టుకుని చూడలేకపోయినా మొత్తం కూర్చునిపోయినా ఒక 1 hour. దాని తర్వాత అమ్మకు దండం పెట్టి అమ్మ కడతా తీయాలి తెలిసి తెలియదు అప్పుంటే మందిస్తాను అప్పుడు నెక్స్ట్ ఇయర్లోనైనా నెక్స్ట్ ఎట్టగానే కడతామని చెప్పి తీసుకొచ్చి. సో అమ్మవారు అయితే మన శివస్వామి కళలో రావడం అయితే జరిగిందంట. సో కళలో వచ్చి అలా నిజస్వరూపం శివస్వామికి అయితే చూపించింది. సో అప్పుడు స్వామి మన శివస్వామి అయితే మొక్కుకున్నాడు, అమ్మ ఈసారి పాదయాత్ర వచ్చినప్పుడు నీకైతే తొట్టెల కడతానని. సో ఈ యొక్క తొట్టెల్లో మన శివస్వామి సొంతంగా తయారు చేసి అమ్మవారికి అయితే సమర్పించుకున్నారు. స్వామియే స్వామియే. ఇవి బులెటిన్ అప్డేట్స్.